అండి, అందరికీ ముందుగా నమస్కారం అండి. నా ఫాలోవర్స్ కానీ నా కస్టమర్లకు కానీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే, డోక్రా గురించి ఏమన్నా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకేమన్నా ఇవ్వగలుగుతారేమో అని చెప్పి చేయటం జరుగుతుంది. ఎందుకు అంటే, డోక్రాలో మనం ఇప్పుడు 10 మందిని కలిపి గ్రూప్ తీసుకుంటాం కదా. ఇప్పుడున్న ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది, అది గతం ప్రభుత్వం కూడా ఇచ్చింది. వాటి మీద ఇప్పుడు అన్యాయం ఏం జరుగుతుంది అని అంటే, దీని గురించి చాలామంది ఇక్కడ మాది గుంటూరు జిల్లా, ఇక్కడ చాలామంది పోరాడటం కూడా జరిగింది. కానీ ఎవరికి న్యాయం అయితే చేయలేకపోయారు. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు డోక్రాలు మనం తీసుకున్నప్పుడు లోన్ వస్తుంది కదా, ఒక్కొక్క మనిషికి 2 లక్షల చొప్పున ఒక గ్రూప్కి 20 లక్షలు ఇస్తారు. 20 లక్షలు ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందని అంటే, మనం గ్రూప్ ఫాలోఅప్ చేసి ఇస్తారు కదా, ఆర్పీలు కానీ వాళ్ళు ఉంటారు కదా, పెప్మా ఆఫీస్ నుంచి, దీనికి సంబంధించి పెప్మా ఆఫీస్ నుంచి ఉంటారు. దానికి సంబంధించిన వాళ్ళు అక్కడ చేస్తారు. వాళ్ళు సంతకం పెట్టాలి అని అంటే వాళ్ళు గ్రూప్కి వచ్చేసి 30,000 అంటే మనిషికి 3,000, 4,000 ఆ చొప్పున ఛార్జెస్ చేస్తున్నారు. లేదు ఎవరమన్నా మేము ఇవ్వలేము అన్న వాళ్ళని గ్రూపులో నుంచి తీసేయటం కానీ, వాళ్ళకు లోన్ చేయకపోవటం కానీ అటువంటి విషయాలు ఆర్పీలు చేస్తున్నారు. ఎందుకంటే ఆర్పీలు తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళకి ఏదో 8,000, 7,000 అట్లా గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది. ఆ శాలరీ కూడా ఎవ్రీ మంత్ వాళ్ళకి పడదు. ఏదో ఇళ్లలో ఖాళీ ఉండే వాళ్ళు గ్రూపులు చేసుకొని చేస్తుంటారు ఆర్పీలని ఫోర్స్ చేస్తున్న వాళ్ళు పెప్మా ఆఫీస్ నుంచి ఎవరైతే మనకి ఎండీ కానీ ఇంకా అంతకు మించి కింద అధికారులు సిఓ కానీ ఇట్లా ఉన్నారో వాళ్ళు వీళ్ళని ప్రెజర్ చేస్తున్నారని చెప్పి మేము క్వశ్చన్ చేస్తే వాళ్ళు చెప్పడం కాదు, ఇది అంతకుముందు కూడా వాళ్ళు ఆర్పీలు డైరెక్ట్గా చెప్తారు. మేము 3,000, 4,000 తీసుకునేది ఎందుకు అని మా పైన ఇంకా 3, 4 ఉన్నారు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మేము అడగటం కూడా జరిగింది. నాది ఇవాళ గ్రూప్ కాదు, 2005 గ్రూప్ నాది. 2005 నుంచి నేను గ్రూప్లో ఉన్నాను, డోక్రా గ్రూప్లో. అంటే 20 years అవుతుంది. అప్పటి నుంచి కూడా ఇదే. అప్పుడు కాకపోతే 100, 50 అట్లా తీసుకునేటోళ్ళు, 300 అట్లా ఉండేవి. ఇప్పుడు 3,000, 4,000, 5,000 కూడా అయ్యింది. కాబట్టి దీన్ని మనం ఇట్లా చేసుకుంటూ పోతే మన డబ్బులు మనకే పెడుతూ మన డబ్బులు మనం తీసుకోలేకుండే పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి దీని మీద ఎవరన్నా స్పందించేవాళ్ళు, నాకు ఎవరన్నా సాయం చేయాలి అనుకునే వాళ్ళు ఉంటే ఏ ఆఫీసర్కైనా ఈ వీడియో ఏ ఆఫీసర్ పెప్మా ఆఫీస్లో వాళ్ళకి ఏ ఒక్కళ్ళకి చేరినా సరే దాని మీద కొంచెం స్పందిస్తారు. ఇది ప్రభుత్వం దాకా చేరేదాకా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. దీని మీద స్పందించే వాళ్ళు ఎవరన్నా ఉంటే నా నంబర్ ఇస్తాను, కాంటాక్ట్ నెంబరు. దయచేసి నాకు సాయం చేయగలరు. ఇది నా ఒక్కదాని సమస్య కాదు, డోక్రాలో ఉండే ప్రతి ఒక్కరి సమస్య ఇది. ఇవాళ వెళ్ళి మేము క్వశ్చన్ చేయటం జరిగితే ఆర్పీలందరూ కూడా అదే చెప్పారు. మేము మా పైన ఉన్న వాళ్ళకి మేము ఇస్తాం కానీ మేమేదో 200-300 తీసుకునేటోళ్ళమే కానీ మేము పెద్ద అమౌంట్ తీసుకోము అని చెప్పి చెప్పటం జరిగింది. కాబట్టి దీని మీద ఎవరైనా స్పందించే వాళ్ళు ఉంటే దయచేసి నా నంబర్కి కాల్ చేసి చెప్పగలరు.